ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మరికొందరికి ఉపయోగపడేలా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి, అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. తిరుమల జూన్ నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్ల పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. ఈ రోజు మార్చి 18న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు మార్చి 18న ఉదయం 10 గంటల నుండి మార్చి 20 ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్చి 21వ తేదీ శనివారం రోజుకి తిరుమల మరియు తిరుపతి, చంద్రగిరి మండలం మరియు రేణిగుంట మండలం లోకల్ వారికి మాత్రమే అంగప్రదర్శన సేవా టికెట్ల ఈ డిప్ టికెట్ రిజిస్ట్రేషన్లు మార్చి 19న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో అందుబాటులో ఉంటాయి. అలాగే మార్చి 21న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల విడుదల. జూన్ 26వ తేదీ నుండి జూన్ 28వ తేదీ వరకు గల జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ల కోటాను మార్చి 21న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. రోజుకి 600 టికెట్ల చొప్పున 3 రోజులు కలిపి 1800 టికెట్లు అయితే ఉండనున్నాయండి. ఒక్కొక్క టికెట్ కాస్ట్ 400 రూపాయలు మాత్రమే. అలాగే మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల విడుదల. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదర్శన టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టోకెన్లు, మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ మరియు దివ్యాంగుల ప్రత్యేక దర్శనం, మార్చి 24న ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల. అలాగే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ నెల 200 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మార్చి 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతి రూమ్స్ విడుదల. ఏప్రిల్ నెలకు సంబంధించిన టీటీడీ వారి లోకల్ టెంపుల్ సేవా కోట మార్చి 25న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లు మార్చి 25న ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు బుధవారం మార్చి 18వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ దర్శనం టోకెన్స్ మార్చి 17వ తేదీ అంటే నిన్నటి ఉదయం 8 గంటల 25 నిమిషాల నుంచి ఇచ్చారు. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ దాదాపుగా 10,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే ఉదయం 10 గంటల 10 నిమిషాలకు 10,000 టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటాయండి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి ఉదయం 8 గంటల 25 నిమిషాల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే ఉదయం 11 గంటల 5 నిమిషాలకు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ టోకెన్స్ కోసం క్రౌడ్ నార్మల్ గా ఉన్న రోజులలో ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ మధ్యాహ్నం 12 లేదా 2 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా టోకెన్స్ త్వరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. తిరుపతిలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే మీ ఆధార్ కార్డ్ తీసుకుని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ఎక్కడికైనా వెళ్లి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లేవారు మాత్రమే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లలో మాత్రమే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దర్శనం వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజున
మంగళవారం రోజున శ్రీవారిని 70,002 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 21,738 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,88,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో కృష్ణచేజ సర్కిల్ వరకు ఉన్న క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. వారం రోజులలో పోల్చుకుంటే ఈ రోజు కాస్త భక్తుల రద్దీ తగ్గిందండి. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 22 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 7 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు 300 రూపాయల ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. క్రౌడ్ ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరగవచ్చు, క్రౌడ్ తక్కువగా ఉంటే దర్శన సమయం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. అలాగే ఎస్ఎస్టీ మరియు శ్రీవారి మిఠదారి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూసిన మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లోనికి వెళ్ళాలి అంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి. క్రౌడ్ తక్కువగా ఉంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మరి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.